అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 46 స్త్రీల శుభాశుభ లక్షణాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. స్త్రీల శుభాశుభ లక్షణాలు: మెడమీద రేఖ ఉండి కనుకొలుకులలో ఎరుపు జీరగల స్త్రీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది. లలాటంపై త్రిశూలరేఖ ఉన్న లలన వేలాది మంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడికనులు, అదే శరీరవర్ణము, తెల్లనే సమముగానున్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు. హంసవలె మృదువచనము, తేనె వలె శరీర వర్ణము గల తెళవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ 8 మంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందర నాసికను, విల్లువలె వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలననుభవిస్తుంది. మృదువుగా, నున్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరుసగల పడతి. అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది. విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్తనంపై గాని, చెవి, గుండె, చేతులపై గాని ఉలిపిరికాయైనా, అంతే పరిమాణంగల పుట్టుమచ్చైనా గాని కల మహిళ తొలి కాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీల మండలతో, సుందరములై కలిసియుండే వేళ్లతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలకు అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగానున్న చేతులు గల చేడియ దాసిదవుతుంది. పెద్ద పాదములు, వికృతవదనము, పై పెదవిపై రోమాలు ఉండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాలు తిరిగే తల వెండ్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభిగల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాల వృద్ధి పరస్తుంది. బంగారుమేని వర్ణము, ఎర్రకమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్ఠురాలు పతివ్రత అవుతుంది. వంకరులు, పోవు కేశాలు, కోలకన్నులు గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృ వియోగం కలుగుతుంది. పూర్ణచంద్రుని వంటి మొగము, బాలసూర్య సమానమైన అరుణకాంతులు గల మేను, విశాల నేత్రాలు, బింబా ఫలము వంటి క్రింది పెదవి గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలు అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ. తక్కువ రేఖలుంటే ధనహీనత, దుఃఖాలు ఉంటాయి. అలాగే రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖజీవనాన్ని, నల్లగీతలు దాస్యవృత్తిని, దూతిక బ్రతుకుని సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్యరాజపత్ని సత్పుత్ర జనయిత్రి అవుతుంది. అలాగే ప్రాకార, తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టిన రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి ఉండి మండలాకారంలో కపిల వర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టిన దాసిగానే బ్రతికీడుస్తుంది. నడిచేటప్పుడు 2 కాళ్ల అనామికలు, చిటికెన వ్రేళ్లు నేలకి తగలకుండా ఉండే తరుణి భర్తృ వినాశిని స్వేచ్ఛావిహారిణి కాగలదు. సుందర మనోహర నయనాలున్న నారి సౌభాగ్యశాలిని, ఉజ్వలంగా మెరిసే పలువరుస గల పడతీదంత సిరిగలది, రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది, కోమల స్నిగ్ధచర కోణాలున్న కోమలి శ్రేష్ఠ వాహనాల యజమానురాలు అవుతారు. మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగానున్న ఎరుపు రంగు గోళ్లు ఉండి, మీన, అంకుశ, పద్మ, హల చిహ్నాలతో, స్వేదరహితంగా ఉండే అరికాళ్లతో శోభిల్లు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు. రోమరహిత, సుందరజంఘలు, ఏనుగు తొండాలా ఉండే ఊరువులు, దక్షిణావర్తమైన గంభీరనాభి, రోమరహిత త్రివడులు, రోమరహిత స్తన ప్రదేశం ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు. అధ్యాయం 64 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 46 స్త్రీల శుభాశుభ లక్షణాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.